ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారము. మనకు 2010 సంవత్సరంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది అమల్లోనికి రావడం జరిగింది. రైట్ ఆఫ్ చైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ చట్టము 2010 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల్లో అమలులోనికి రావడం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి 23వ సెక్షన్ ఏమని తెలియజేస్తుంది అంటే, భారతదేశంలో నాణ్యమైనటువంటి అభ్యర్థులను మాత్రమే, గుణాత్మక విద్యను అందించగలిగినటువంటి అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉపాధ్యాయ నియామక పరీక్షను నిర్వహించడానికి పూర్వము ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి 23వ సెక్షన్లో పొందుపరచడం జరిగింది. ఈ చట్టము 2010 సంవత్సరంలో అమలులోనికి వచ్చింది. ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్కి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లో 2011 సంవత్సరంలో టెట్ చరిత్ర అనేది ప్రారంభమయ్యింది. సో 2011లో మొట్టమొదటగా టెట్ పరీక్ష నిర్వహించారు. 2012 సంవత్సరంలో 2 టెట్ పరీక్షలను నిర్వహించారు. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే, ఈ టెట్ పరీక్ష యొక్క కాల పరిమితి 7 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే 2011లో నిర్వహించినటువంటి టెట్ పరీక్ష, 2012 సంవత్సరంలో నిర్వహించినటువంటి 2 టెట్ పరీక్షల్లో అర్హతను సాధించినటువంటి అభ్యర్థుల యొక్క కాల పరిమితి అనేది ముగిసిపోయినది. కావున తెలంగాణ రాష్ట్రము త్వరలో విడుదల చేయబోయేటువంటి గురుకుల పరీక్షకి కానీ, తర్వాత రిలీజ్ కాబోయేటువంటి డిఎస్సి పరీక్షకి కానీ అభ్యర్థులు హాజరు కావాలి అంటే తప్పనిసరిగా త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి టెట్ పరీక్షలో తప్పనిసరిగా అర్హతను సాధించాలి. సో ఈ విధంగా ఈ 3 టెట్ పరీక్షల యొక్క కాల పరిమితి అనేది ముగిసిపోయినది. సో గురుకుల పరీక్షలో మీరు తప్పనిసరిగా హాజరు కావాలి అంటే ఈ టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు డెఫినెట్గా రాబోయేటువంటి టెట్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించాలి. ఇంకా త్వరలో రాబోయేటువంటి టెట్ పరీక్షకు ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్ పరీక్షలు అన్నింటినీ కూడా ఆఫ్లైన్లో నిర్వహించడం జరిగింది. ఈ రాబోయేటువంటి టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వము సన్నద్ధమవుతున్నది. సో కాబట్టి దానికి అనుగుణంగా మనం సన్నద్ధమవ్వాలి. ఈ టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో తెలుగు విభాగానికి గాను 30 మార్కులు, ఇంగ్లీష్ విభాగానికి గాను 30 మార్కులు, సైకాలజీ మరియు పెడగాజీ విభాగానికి గాను 30 మార్కులను కేటాయించడం జరిగింది. ఇక మిగతాదంతా వారి యొక్క కంటెంట్ అనేది ఉంటుంది. సో తెలుగులో ఈ 30లో 24 నుండి 25 మార్కులు కంటెంట్, మిగతా 5 నుండి 6 మార్కులు పెడగాజీ అనేటువంటి అంశం నుండి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్లో కూడా అదేవిధంగా వస్తుంది. సైకాలజీలో సైకాలజీ నుండి 24 నుండి 25 మార్కులు సైకాలజీ విభాగం నుండి, 5 నుండి 6 మార్కులు పెడగాజీ విభాగం నుండి రావడం జరుగుతుంది. పెడగాజీ నథింగ్ బట్ మెథడాలజీ. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు మెథడాలజీ అనేటువంటి పదము ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. కాబట్టి మెథడాలజీ అనేటువంటి ఆ పదము స్థానంలో పెడగాజీ అనేటువంటి పదాన్ని తీసుకొని రావడం జరిగింది. పెడగాజీ అనగా బోధనా సంబంధ శాస్త్రం. సో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే, 2011లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇద్దరూ కూడా పేపర్ 1 పరీక్షను రాశారు. తర్వాత సుప్రీంకోర్టు యొక్క తీర్పునకు అనుసరించి 2012 నుంచి పేపర్ 1 పరీక్షకు కేవలం డిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ 2018 సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు నేషనల్ కౌన్సిల్ ఫర్
టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ వారు 2018 సంవత్సరంలో ఒక గెజిట్ను జారీ చేయడం జరిగింది. ఈ గెజిట్ ప్రకారము బిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు సైతము టెట్ పేపర్ 1 పరీక్షను రాయడానికి అర్హులు. సో ఇది గమనించవలసినటువంటి అంశము. సో ఇక్కడ మనం డీల్ చేసేటువంటి సబ్జెక్టు సైకాలజీ అండ్ పెడగాజీ. ఈ సైకాలజీ అండ్ పెడగాజీ అనేటువంటి అంశం నుంచి ఈ విభాగం నుండి మనకు 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైకాలజీ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకుందాము. అందులో వైయక్తిక భేదాలు అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. రైట్. సృష్టిలో ఉన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విధాలుగా ఒకే విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండరు. అంటే వ్యక్తికి మధ్య స్పష్టమైనటువంటి భేదం ఉంటుంది. ఆ భేదాన్నే మనము వైయక్తిక భేదాలు అని అంటాం. ఈ వైయక్తిక భేదాలు అనేవి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. అందులో నెంబర్ 1 వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంట్రా అనగా వితిన్ అని అర్థం. అనగా ఒకే వ్యక్తిలో వివిధ రంగాల్లో కనిపించేటువంటి భేదాల్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలుగా పేర్కొంటాం. అంటే ఒకే వ్యక్తి అన్ని రంగాల్లో ఒకే విధమైనటువంటి నిష్పాదనను కనబరచలేడు అని తెలియజేయనదే వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. మీరు ఉపాధ్యాయ అర్హత పరీక్షను పరిశీలించినట్లయితే ఒక అభ్యర్థి సైకాలజీ విభాగంలో 25 మార్కులను సాధించడం జరిగింది. తెలుగు విభాగంలో 15 మార్కులు సాధించాడు. ఇంగ్లీష్ విభాగంలో 10 మార్కులు సాధించాడు. గణిత విభాగంలో 20 మార్కులు సాధించాడు. అంటే అభ్యర్థికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి సామర్థ్యాల్లో గల ఈ భేదాలనే వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. అంటే ఒకే వ్యక్తిలో కనిపించేటువంటి భేదాలను వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలుగా పేర్కొంటాము. దీన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటున్నాం. ఇక 2వ రకము వ్యక్తంతర వైయక్తిక భేదాలు. వ్యక్తంతర వైయక్తిక భేదాలు. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనగా వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలను వ్యక్తంతర వైయక్తిక భేదాలుగా పేర్కొంటాం. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్గా పేర్కొనడం జరుగుతుంది. పాఠశాల స్థాయి విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి గణిత శాస్త్ర విభాగంలో గరిష్ట నిష్పాదనను కనబరచడము, మరో విద్యార్థి సామాన్య శాస్త్ర విభాగంలో గరిష్ట నిష్పాదనను కనబరచడం, మరో విద్యార్థి ఆటలలో గరిష్ట నిష్పాదనను కనబరుస్తున్నాడు. అంటే ఇక్కడ విద్యార్థుల మధ్య భేదం అనేది కనిపిస్తుంది. ఇలా వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలనే వ్యక్తంతర వైయక్తిక భేదాలు లేదా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్గా పేర్కొనడం జరుగుతుంది. సో వ్యక్తికి మధ్య స్పష్టమైనటువంటి భేదం ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తంతర వైయక్తిక భేదాలను లోకో భిన్న రుచి అనేటువంటి సామెతతో పోల్చడం జరుగుతుంది. లోకో భిన్న రుచి. ఇది వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి రకాలు. సో ఇక్కడ నుండి కూడా మనకు ప్రీవియస్ స్టేట్లో ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. 2012 సంవత్సరంలో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో అడిగాడు అంటే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కార్తీక్ చేతిరాత బాగుంటుంది, కార్తీక్ చేతిరాత బాగుంటుంది,
గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. అతని సహాధ్యాయులతో పోల్చినప్పుడు మొత్తంగా కార్తీక్ నిష్పాదన బాగుంటుంది. కార్తీక్ నిష్పాదన బాగుంటుంది. పై వాక్యంలో గల వైయక్తిక భేదాలు వరుసగా అన్నాడు. పై వాక్యంలో గల వైయక్తిక భేదాలు వరుసగా అని ఈ విధంగా 2012లో నిర్వహించినటువంటి టెట్లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే నెంబర్ 1 ఆప్షన్ ఇచ్చాడు మనకి ఇక్కడ, వ్యక్తంతర వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. మరో ఆప్షను వ్యక్తంతర్గత వ్యక్తంతర వైయక్తిక భేదాలు. మరో ఆప్షను వ్యక్తంతర వైయక్తిక భేదాలు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. రైట్. ప్రశ్నను పరిశీలించినట్లయితే కార్తీక్ చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. అంటే మొట్టమొదటగా ఈ ప్రవచనంలో కార్తీక్లో ఉన్నటువంటి భేదాలను ఇచ్చాడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలను వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అని అంటాం. తర్వాత కార్తీక్కి అతని సమవయస్కులతో పోల్చినప్పుడు గణితంలో మొత్తంగా కార్తీక్ నిష్పాదన అనేది బాగుంటుంది. అంటే తర్వాతగా కార్తీక్కి తన సమవయస్కులకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని ఇచ్చాడు. అంటే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలను వ్యక్తంతర వైయక్తిక భేదాలు అంటారు. అంటే ఈ ప్రవచనంలో మొట్టమొదటగా వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కనిపిస్తుంది, ఆ తర్వాత వ్యక్తంతర వైయక్తిక భేదము అనేది కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రీవియస్ టెట్లో అడిగినటువంటి బిట్ ఇది అండి. 2014లో నిర్వహించినటువంటి టెట్లో అడిగాడు ఇక్కడ నుంచి బిట్, సుమంత్ లెక్కలు బాగా చేయగలడు కానీ చదరంగం ఆడలేడు. ఈ ప్రవచనంలో గల వైయక్తిక భేదము క్రింది వానిలో అన్నారు. సుమంత్ లెక్కలు బాగా చేయగలడు కానీ చదరంగం ఆడలేడు అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలను ఇక్కడ మనకు పరిచయం చేశాడు. దాన్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి రకాలు. సో వైయక్తిక భేదాలు కనిపించేటువంటి రంగాలను మనం పరిశీలించినట్లయితే వైయక్తిక భేదాలు కనిపించే రంగాలు. వైయక్తిక భేదాలు కనిపించేటువంటి రంగాలు మొదటగా ప్రజ్ఞ, అభిరుచులు, సహజ సామర్థ్యము, వైఖరులు, సృజనాత్మకత. వైయక్తిక భేదాలు కనిపించేటువంటి రంగాలు ఈ విధంగా ఉన్నవి: ప్రజ్ఞ ఇంటెలిజెన్స్, అభిరుచులు ఇంట్రెస్ట్, సహజ సామర్థ్యాలు ఆప్టిట్యూడ్స్, వైఖరులు యాటిట్యూడ్స్, సృజనాత్మకత క్రియేటివిటీ.
సో ఒక్కో రంగాన్ని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో మొదటగా ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను పరిశీలించినట్లయితే ప్రజ్ఞను ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అని అంటాం. జాగ్రత్తగా పరిశీలించండి. ప్రజ్ఞను ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము ఇంటలెక్చువల్ అనే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఇంటలెక్చువల్. ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము ఇంటలెక్చువల్ అనే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. సో ఇంటెలిజెన్స్ ఏ భాషా పదము అని ప్రశ్న అడిగినట్లయితే ఇంటెలిజెన్స్ అనేది లాటిన్ భాషా పదం కాదు. ఇంటెలిజెన్స్ అనేది ఆంగ్ల భాషా పదము. ఈ ఆంగ్ల భాషా పదము ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది అంటే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఆ లాటిన్ భాషా పదము ఏమిటి అంటే ఇంటలెక్చువల్. సో ఇంటెలిజెన్స్ అనే ఆంగ్ల భాషా పదము ఇంటలెక్చువల్ అనే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఇంటలెక్చువల్ అనగా అర్థము బుద్ధి అని అర్థం. ఇంటలెక్చువల్ అనగా బుద్ధి అని అర్థము. ఇది ప్రజ్ఞ యొక్క అర్థం. ఈ ప్రజ్ఞ అనేటువంటి ఈ విభాగంలో మనం ఏ ఏ అంశాలను అధ్యయనం చేయాలి అంటే మొదటగా ప్రజ్ఞ అర్థమును మనం అధ్యయనం చేయాలి. ప్రజ్ఞ అర్థం, ప్రజ్ఞ నిర్వచనాలు, ప్రజ్ఞ స్వభావము లేదా ప్రజ్ఞ లక్షణాలు, ప్రజ్ఞా లబ్ధి ఇంటెలిజెంట్ కోషాంట్, ప్రజ్ఞా లబ్ధి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా మాపనులు, ప్రజ్ఞా మాపనులు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సో ప్రజ్ఞ అనే అంశంలో భాగంగా ఇన్ని అంశాలను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాంట్లో మొదటగా ప్రజ్ఞ అర్థం. సో ప్రజ్ఞ, దీన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇది ఇంటలెక్చువల్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఇంటలెక్చువల్ అనగా బుద్ధి అని అర్థం. సో ప్రజ్ఞా నిర్వచనాలను మనం పరిశీలించినట్లయితే ప్రజ్ఞా నిర్వచనాల్లో ప్రజ్ఞకు సంబంధించి స్పెన్సర్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే స్పెన్సర్ ప్రజ్ఞను ఏ విధంగా నిర్వచించారు అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న సంక్లిష్ట పరిసరాలతో సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమును వివరించినదే ప్రజ్ఞ అని స్పెన్సర్ నిర్వచించడం జరిగింది. సో స్పెన్సర్ ఏ విధంగా ప్రజ్ఞ నిర్వచించారు అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న సంక్లిష్ట పరిసరాలతో సర్దుబాటు చేసుకొను సామర్థ్యమును వివరించినదే ప్రజ్ఞ అని స్పెన్సర్ నిర్వచించారు. ఇది స్పెన్సర్ గారు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ ప్రజ్ఞకి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే గాల్టన్ ప్రజ్ఞను ఏ విధంగా నిర్వచించారు అంటే వ్యక్తిలో గల గ్రహణ శక్తియే ప్రజ్ఞ అన్నారు. వ్యక్తిలో గల గ్రహణ శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్టు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ ప్రజ్ఞకు లూయిస్ టర్మన్ అను అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే లూయిస్ టర్మన్ గారు అమూర్త ఆలోచన చింతనయే ప్రజ్ఞ అని నిర్వచించారు. టర్మన్ నిర్వచనము అమూర్త ఆలోచన చింతనయే ప్రజ్ఞ అని లూయిస్ టర్మన్ నిర్వచించారు. ఈ ప్రజ్ఞకి విలియం మెక్డోగల్ అన్న సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే
విలియం మెక్డోగల్ ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనము గత అనుభవాల సహాయముతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోవడమే ప్రజ్ఞ అని నిర్వచించారు. గత అనుభవాల సహాయముతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోవడమే ప్రజ్ఞ అని నిర్వచించినది విలియం మెక్డోగల్. ఇది వీరు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనం. డేర్బాన్ అన్న సైకాలజిస్ట్, డేర్బాన్ వీరు ప్రజ్ఞకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించారు. డేర్బాన్ ప్రజ్ఞకి ఇచ్చిన నిర్వచనము అభ్యసించగల సామర్థ్యము ప్రజ్ఞ అని డేర్బాన్ నిర్వచించారు. ఇది వీరు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనం. వీరి తర్వాత బోరింగ్ మరియు లాంగ్ఫీల్డ్ అనే సైకాలజిస్టులు. బోరింగ్, లాంగ్ఫీల్డ్. బోరింగ్, లాంగ్ఫీల్డ్లు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే ప్రజ్ఞా నికషలు పరీక్షించినదే ప్రజ్ఞ అని నిర్వచించారు. బోరింగ్, లాంగ్ఫీల్డ్లు ప్రజ్ఞా నికషలు పరీక్షించినదే ప్రజ్ఞ అని నిర్వచించారు. ఇది వీరు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనం. ప్రజ్ఞకి వుడ్వర్త్ అనే సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే వుడ్వర్త్ గారు ప్రజ్ఞను ఏ విధంగా నిర్వచించారు అంటే తెలివిగా మసులుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించారు. తెలివిగా మసులుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని వుడ్వర్త్ నిర్వచించడం జరిగింది. ఇది వుడ్వర్త్ గారు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనం. సో వీరితో పాటుగా స్పియర్మన్ ప్రజ్ఞకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే స్పియర్మన్ పరస్పర సంబంధాలను నెలకొల్పుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించారు. పరస్పర సంబంధాలను నెలకొల్పుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని స్పియర్మన్ నిర్వచించారు. ఇది స్పియర్మన్ ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనము. ఇంకా ప్రజ్ఞ అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటి సైకాలజిస్టు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బినే అనే సైకాలజిస్ట్. బినే అనే సైకాలజిస్ట్ని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ఇతని యొక్క నిర్వచనము ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆల్ఫ్రెడ్ బినే అనే సైకాలజిస్ట్ ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే వీరు ప్రజ్ఞను ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించటము, ఎన్నుకున్న గమ్యాన్ని చేరుకొనుటకు కావలసిన రూపాంతరాలను చేసుకునే సామర్థ్యము, స్వీయ చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించారు ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనము ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించడము, ఎన్నుకున్న గమ్యాన్ని చేరుకొనుటకు కావలసిన రూపాంతరాలు చేసుకోగల సామర్థ్యము, స్వీయ విమర్శ చేసుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని ఆల్ఫ్రెడ్ బినే నిర్వచించడం జరిగింది. సో బినేతో పాటుగా ప్రజ్ఞా మాపనుల్లో మరో ముఖ్యమైనటువంటి సైకాలజిస్టు వెస్లర్ గారు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజముగా ఆలోచించగలిగి, సంక్లిష్ట పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించారు. ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజంగా ఆలోచించగలిగి, సంక్లిష్ట పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించినది వెస్లర్ అనే సైకాలజిస్ట్. సో వీరితో పాటుగా జీన్ పియాజే అనే సైకాలజిస్ట్ ప్రజ్ఞకు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే
భౌతిక సామాజిక పరిసరాలతో సర్దుబాటు చేసుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించారు. భౌతిక సామాజిక పరిసరాలతో సర్దుబాటు చేసుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించినది జీన్ పియాజే. విలియం జేమ్స్ అనేటువంటి సైకాలజిస్ట్, అమెరికా దేశానికి చెందినటువంటి విలియం జేమ్స్ అనే సైకాలజిస్ట్ను ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైకాలజీగా పేర్కొంటాము. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటాము. వీరు ప్రజ్ఞకిచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే నూతన పరిసరాలకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించారు. నూతన పరిసరాలకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యము ప్రజ్ఞ అని నిర్వచించినది విలియం జేమ్స్. సో ఇది ప్రజ్ఞకు వివిధ సైకాలజిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాలు. సో మనం ప్రజ్ఞ అర్థము, ప్రజ్ఞ నిర్వచనాలను నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి హాస్టల్ వెల్ఫేర్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. వ్యక్తిలో గల అమూర్త ఆలోచన సరళియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఈ క్రింది వానిలో అన్నారు. సో వ్యక్తిలో గల అమూర్త ఆలోచన సరళియే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్టు లూయిస్ టర్మన్. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది? వ్యక్తిలో గల గ్రహణ శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే, వ్యక్తిలో గల గ్రహణ శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైకాలజిస్ట్. నూతన పరిసరాలకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే విలియం జేమ్స్ అనేటువంటి సైకాలజిస్ట్. ఇది వీరు ప్రజ్ఞకి ఇచ్చినటువంటి నిర్వచనాలు. ప్రజ్ఞ నికషలు పరీక్షించినదే ప్రజ్ఞ అని నిర్వచించినది ఈ క్రింది వానిలో అని ప్రశ్నించినట్లయితే, ప్రజ్ఞా నికషాలు పరీక్షించినదే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్టులు బోరింగ్ మరియు లాంగ్ ఫీల్డ్ అనేటువంటి సైకాలజిస్టులు. సో ఇక్కడ నుండి ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో గత అనుభవాల సహాయముతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోవడమే ప్రజ్ఞ అని నిర్వచించినది ఈ క్రింది వానిలో అని ప్రశ్నించినట్లయితే, గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోవడమే ప్రజ్ఞ అని నిర్వచించినటువంటి సైకాలజిస్ట్ విలియం మెక్డోగల్ అనే సైకాలజిస్ట్. సో ఇది ప్రజ్ఞ అర్థము, ప్రజ్ఞ నిర్వచనాలు అనేటువంటి అంశానికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనము ప్రజ్ఞ స్వభావంను గురించి నేర్చుకోవాలి. ప్రజ్ఞ స్వభావము లేదా లక్షణాలు. ప్రజ్ఞా స్వభావము లేదా లక్షణాలు. రైట్. ప్రజ్ఞ స్వభావము లేదా లక్షణాలు వ్యక్తుల్లో ఉండేటువంటి జ్ఞానము, నాలెడ్జ్, ప్రావీణ్యత, టాలెంట్, నైపుణ్యము, స్కిల్స్, స్మృతి, మెమొరీ, ఇవేవి కూడా ప్రజ్ఞలు కావు. జ్ఞానము అనేది ప్రజ్ఞ కాదు, ప్రావీణ్యత అనేది ప్రజ్ఞ కాదు, నైపుణ్యము అనేది ప్రజ్ఞ కాదు, స్మృతి అనేది ప్రజ్ఞ కాదు. చాలా మటుకు జ్ఞానము ప్రజ్ఞ రెండు ఒకటే అనుకుంటారు. ఒక అభ్యర్థిని సైకాలజీ అను పదమును ఎవరు ప్రతిపాదించారు అని ప్రశ్నించగా ఆ అభ్యర్థి రుడల్ఫ్ గోయకల్ అన్న సమాధానం ఇచ్చాడు. ఆ అభ్యర్థి సమాధానం ఇవ్వడము అది ఆ అభ్యర్థి యొక్క జ్ఞానమును తెలియజేస్తుంది. అది జ్ఞానం. పాఠశాల స్థాయి విద్యను అభ్యసించేటువంటి ఒక విద్యార్థికి నేను ఒక టాస్క్ ఇచ్చాను. ఇక్కడ మనకు కొన్ని ఆకారాలను నేను ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఇలాంటి ఆకారాలు ఉన్నవి. పిల్లవాడికి నేను కొన్ని చెక్క దిమ్మలు ఇచ్చాను. ఆ చెక్క దిమ్మల యొక్క ఆకారం కూడా ఈ విధంగా ఉంది.
పిల్లవాడి వద్ద ఉన్నటువంటి చెక్క దిమ్మలను సరైనటువంటి ఆకారాల్లో అమర్చవలసినదిగా పిల్లవాడిని ఆదేశించాలి. పిల్లవాడు వీటన్నింటినీ కరెక్ట్గా అమర్చినట్లయితే ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞను తెలియజేస్తుంది. సో ప్రజ్ఞ జ్ఞానము ఒకటి కాదు. జ్ఞానము అనేది ప్రజ్ఞ కాదు. ప్రావీణ్యత అంటున్నాం, టాలెంట్ అంటున్నాం. ప్రావీణ్యత అన్నది వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. నైపుణ్యం స్కిల్ అంటున్నాం, వ్యక్తి యొక్క సృజనాత్మకతను గురించి తెలియజేస్తుంది. సో సహజ సామర్థ్యము సృజనాత్మకతలు అనేవి ప్రజ్ఞ కావు. ఇక ప్రజ్ఞా స్వభావాన్ని పరిశీలించినట్లయితే ప్రజ్ఞ అనేది వ్యక్తిలో ఉండేటువంటి సహజ అంతర్గత శక్తి. సహజ అంతర్గత శక్తి అనగా ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే సంభవిస్తుంది. ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే వస్తుంది. సో ప్రజ్ఞ పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ప్రజ్ఞలో అనువంశికత అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రజ్ఞలో అనువంశికత ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రజ్ఞా వికాసములో పరిసరాలు, పరిపక్వత అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ప్రజ్ఞలో అనువంశికత ప్రధాన పాత్ర వహిస్తే ప్రజ్ఞా వికాసములో ప్రజ్ఞా వికాసంలో పరిసరాలు, పరిపక్వత అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. పరిసరాలు, పరిపక్వతలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సో జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యము, స్మృతి ఇవేవి కూడా ప్రజ్ఞ కావు అంటున్నాం. మరి ప్రజ్ఞ అంటే ఏమిటి అంటే వ్యక్తి పరిసరాలకు, సంక్లిష్ట పరిసరాలకు సర్దుబాటు చేసుకొనుటకు ఆ వ్యక్తికి సహకరించినది ప్రజ్ఞ. సంక్లిష్ట పరిసరాలకు సర్దుబాటు చేసుకొనుటకు వ్యక్తికి సహకరించినది ప్రజ్ఞ. మరియు సంక్లిష్ట సమస్యల సాధనకు వ్యక్తికి సహకరించినది ప్రజ్ఞ. సంక్లిష్ట సమస్యల సాధనకి, సంక్లిష్ట పరిసరాలకు సర్దుబాటు చేసుకొనుటకు వ్యక్తికి సహకరించినది ప్రజ్ఞ. సో జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యము, స్మృతి అనేవి ప్రజ్ఞలు కావు. ప్రజ్ఞ అంటే సంక్లిష్ట సమస్యల సాధనకు, సంక్లిష్ట పరిసరాలకు సర్దుబాటు చేసుకొనుటకు వ్యక్తికి సహకరించినదే ప్రజ్ఞ. సో ప్రజ్ఞా వికాసము అనేది కౌమార దశతో ఆగిపోతుంది. ప్రజ్ఞా వికాసము లేదా ప్రజ్ఞా అభివృద్ధి అనేది కౌమార దశతో ఆగిపోతుంది. కౌమార దశ తర్వాత ప్రజ్ఞలో వికాసము అనేది జరగదు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటి అని అంటే జీన్ పియాజే అనేటువంటి సైకాలజిస్ట్ చేసినటువంటి పరిశోధనల ప్రకారము ప్రజ్ఞా వికాసము అనేది 16 సంవత్సరాల వయస్సుతో ఆగిపోతుంది. తారండైక్ తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే ప్రజ్ఞా వికాసము 17 సంవత్సరాల వయస్సుతో ఆగిపోతుంది. ఎలిజబెత్ హర్లాక్ నిర్వహించినటువంటి పరిశోధనల ప్రకారము వారు తెలియజేసినటువంటి అంశము ప్రజ్ఞా వికాసము 18 సంవత్సరాల వయస్సుతో ఆగిపోతుంది. సో ప్రజ్ఞా వికాసము కౌమార దశ వరకు కొనసాగుతుంది. కౌమార దశతో ప్రజ్ఞా అభివృద్ధి లేదా ప్రజ్ఞా వికాసము అనేది ఆగిపోతుంది. సో ప్రజ్ఞా స్వభావాన్ని పరిశీలించినట్లయితే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ అనేది ఒకే విధముగా ఉండదు. ప్రజ్ఞకి జాతి, మత, వర్గ, లింగ, భాషా భేదాలు ఉండవు. ప్రజ్ఞలో జాతి, మత, వర్గ, లింగ, భాషా భేదాలు అనేవి ఉండవు. ప్రజ్ఞని మాపనం చేయవచ్చు. ప్రజ్ఞని మాపనం చేయవచ్చు. రైట్. ప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో సృజనాత్మకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ
సృజనాత్మకతను కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ప్రజ్ఞ అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరిలో సృజనాత్మకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ సృజనాత్మకత ఉన్న వ్యక్తులందరిలో ప్రజ్ఞ అనేది ఉంటుంది. రైట్. ఇది ప్రజ్ఞా స్వభావం, ప్రజ్ఞా లక్షణాలు. ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరిలో సృజనాత్మకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ సృజనాత్మకత ఉన్న వ్యక్తులందరిలో ప్రజ్ఞ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రజ్ఞకు సృజనాత్మకతకు గల సంబంధాన్ని పరిశీలించినట్లయితే ప్రజ్ఞకు సృజనాత్మకతకు నిర్దిష్టమైనటువంటి సంబంధం ఉండదు. ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగినటువంటి బిట్. ప్రజ్ఞకి సృజనాత్మకతకి గల సంబంధము అని వరుసగా ఆప్షన్స్ ఇచ్చాడు. ధనాత్మక సంబంధము, రుణాత్మక సంబంధము, నిర్దిష్టమైన సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో ధనాత్మక సంబంధము అని ఇచ్చాడు. సో ప్రజ్ఞకి సృజనాత్మకతకి నిర్దిష్టమైనటువంటి సంబంధము ఉండదు. ఇది ప్రజ్ఞా స్వభావము లేదా ప్రజ్ఞా లక్షణాలు. సో ఇక్కడ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తగా పరిశీలించండి. ఈ క్రింది వాణిలో ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనిది అన్నాడు. ఈ క్రింది వాణిలో ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనిది. ఈ క్రింది వాణిలో ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనిది. ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనిది అనేది ప్రశ్న. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే అందులో నెంబర్ 1 ప్రజ్ఞ వ్యక్తిలో గల అంతర్గత శక్తి. ప్రజ్ఞ వ్యక్తిలో గల అంతర్గత శక్తి. ప్రజ్ఞా వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర వహిస్తుంది. అనువంశికత ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రజ్ఞా వికాసము నిర్ణీత వయస్సుతో ఆగిపోతుంది. ప్రజ్ఞా వికాసము నిర్ణీత వయస్సుతో ఆగిపోతుంది. ప్రజ్ఞని మాపనం చేయవచ్చు. ప్రజ్ఞని మాపనం చేయవచ్చు. రైట్. ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనిది. ప్రజ్ఞ వ్యక్తిలో గల అంతర్గత శక్తి. సో ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే ప్రజ్ఞ అనేది ఉంటుంది. ప్రజ్ఞా వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నాడు. సో ప్రజ్ఞను అనువంశికత ప్రభావితం చేస్తుంది, కానీ ప్రజ్ఞా వికాసంలో పరిసరాలు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రజ్ఞా వికాసంలో పరిసరాలు పరిపక్వత ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ప్రజ్ఞా వికాసంలో అనువంశికత అనేది ప్రధాన పాత్ర వహించదు. సో ఇది ప్రజ్ఞా లక్షణాలతో సరిపోనటువంటి అంశం. సో ప్రజ్ఞా వికాసం నిర్ణీత వయస్సుతో ఆగిపోతుంది. ప్రజ్ఞా వికాసం కౌమార దశతో ఆగిపోతుంది. అది ప్రజ్ఞ యొక్క స్వభావము. ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. ప్రజ్ఞను మనం నిర్దిష్టంగా కొలవవచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ నుండి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రజ్ఞా స్వభావం. మనం ఇప్పటి వరకు ప్రజ్ఞ యొక్క అర్థము, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు, ప్రజ్ఞ యొక్క స్వభావము లేదా లక్షణాలను గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రజ్ఞా లబ్ధిని గురించి నేర్చుకోవాలి. సో ప్రజ్ఞాలబ్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రతి టెట్లోనూ ఈ ప్రజ్ఞాలబ్ధి నుంచి ఒక ప్రశ్న అనేది ఉంటూ ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి నుంచి ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది.
సో ప్రజ్ఞాలబ్ధిని మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి, దీనిని ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కోషాంట్ అని అంటాము, ఐక్యూ అని అంటాం. సో ఈ ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెంట్ కోషాంట్, ఐక్యూ అని అంటాం. ఫ్రాన్స్ దేశంలో పాఠశాల స్థాయి విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడి ఉండటాన్ని గుర్తించినటువంటి ఆ ప్రభుత్వము ఈ విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడటానికి గల కారణాలను తెలియజేయవలసినదిగా ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీలో ఒక సభ్యుడే ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి సైకాలజిస్ట్. ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి సైకాలజిస్టు విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడి ఉండటానికి గల కారణాలను పరిశీలించేటువంటి క్రమంలో మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించడం జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైనది అండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే he was the first person to introduce the concept of mental age. సో మానసిక వయస్సు, మెంటల్ ఏజ్, మానసిక వయస్సు అనేటువంటి భావనను మొట్టమొదటగా ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినే. ఇతడు మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించిన తర్వాత అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనే సైకాలజిస్టు ఈ మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం జరిగింది. సో మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించినది బినే, మానసిక వయస్సు అనే భావనను బలపరిచినటువంటి సైకాలజిస్ట్ లూయిస్ టర్మన్. ఎప్పుడైతే లూయిస్ టర్మన్ మానసిక వయస్సు అనే భావనను బలపరచడం జరిగిందో, ప్రపంచవ్యాప్తంగా ఈ భావనను పరిచయం చేయడం జరిగిందో, ఆ సమయంలో జర్మనీ దేశానికి చెందినటువంటి విలియం స్టర్న్ అనేటువంటి సైకాలజిస్ట్, విలియం స్టర్న్ అనే సైకాలజిస్టు ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెంట్ కోషాంట్, ఐక్యూ. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాలి. మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అనే భావనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించినది లూయిస్ టర్మన్. ఈ మానసిక వయస్సు అనేటువంటి భావనతో ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించినది విలియం స్టర్న్ అనేటువంటి సైకాలజిస్ట్. వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని, వ్యక్తుల యొక్క ఐక్యూను ఏ విధంగా కొలవడం జరుగుతుంది అంటే, విలియం స్టర్న్ గారు ఐక్యూ అనేటువంటి భావనను ప్రతిపాదించారు. ఈ ఐక్యూను ఏ విధంగా కొలుస్తాము అంటే, ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. అంటే వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని, వ్యక్తి యొక్క మానసిక వయస్సు, వ్యక్తి యొక్క మానసిక వయస్సు బై శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు, శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు ఇంటూ 100 అనేటువంటి ఈ సూత్రం ద్వారా వ్యక్తుల యొక్క ఐక్యూను, వ్యక్తుల యొక్క ప్రజ్ఞా వికాసమును మాపనం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రజ్ఞాలబ్ధి ఆవిర్భవించుటకు కారణం ఏంటి అంటే మానసిక వయస్సు అనేటువంటి భావన. ఈ భావనను ప్రతిపాదించినది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. ఆ భావనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించినది ఎవరంటే లూయిస్ టర్మన్. సో శారీరక వయస్సు అనేటువంటి భావన అందరికీ తెలుసు. ఎప్పుడైతే మానసిక వయస్సు అనేటువంటి భావన ఉద్భవించినదో, ఆ మానసిక వయస్సు శారీరక వయస్సుల సహాయంతో వ్యక్తుల యొక్క ప్రజ్ఞను అంచనా వేయుటకు ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి భావనను విలియం స్టర్న్ ప్రతిపాదించడం జరిగింది. ఎప్పుడైతే విలియం స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రతిపాదించాడో, లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతము,
ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంను లూయిస్ టర్మన్ ప్రతిపాదించారు. లూయిస్ టర్మన్. సో జాగ్రత్తగా పరిశీలించండి. మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించినది బినే. దానిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించినది లూయిస్ టర్మన్. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రతిపాదించినది విలియం స్టర్న్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంను ప్రతిపాదించినది లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్. లూయిస్ టర్మన్ గారు ఈ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంలో వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని ఆధారంగా, ఐక్యూని ఆధారంగా వ్యక్తులను కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో దీనినే మనము ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ అని అంటాం. సో ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణను మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక మార్క్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. సో ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణను ప్రతిపాదించినది ఎవరు అంటే లూయిస్ టర్మన్. వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా, ప్రజ్ఞాలబ్ధిని ఆధారంగా వ్యక్తులను ఈ రకాలుగా వర్గీకరించారు. ఏ వ్యక్తి యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 25 మరియు అంతకంటే తక్కువగా ఉంటుందో, ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి 25 లేదా అంతకంటే తక్కువగా ఉంటుందో వారిని మూఢులు అంటాం. మూఢులు. వీరినే ఇడియట్స్ అని అంటాం. ఇడియట్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి 26 నుండి 50గా ఉంటుందో వీరిని బుద్ధిహీనులు అంటాం. బుద్ధిహీనులు. వీరిని ఇంబికిల్ అని అంటాం. ఇంబికిల్. ఏ వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి లేదా ఐక్యూ 51 to 70గా ఉంటుందో వీరిని అల్పబుద్ధులు అంటాం. అల్పబుద్ధులు, మోరా. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ 71 to 80గా ఉంటుందో వీరిని మందబుద్ధులు అంటాం. మందబుద్ధులు, డల్లర్స్ అని అంటాం. డల్లర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి 81 to 90గా ఉంటుందో వీరిని సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతులు అంటాం. సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతులు, బిలో యావరేజర్స్. బిలో యావరేజర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ అన్నది 91 to 110గా ఉంటుందో వీరిని సగటు ప్రజ్ఞావంతులు అంటాం. సగటు ప్రజ్ఞావంతులు, యావరేజర్స్. యావరేజర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి 111 to 120గా ఉంటుందో, 120గా ఉంటుందో వీరిని సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతులు అంటాం. సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతులు, ఎబోవ్ యావరేజర్స్. ఎబోవ్ యావరేజర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ 121 to 140గా ఉంటుందో వీరిని ఉన్నత ప్రజ్ఞావంతులు అంటాం. వీరు ఉన్నత ప్రజ్ఞావంతులు, సుపీరియర్ అని అంటాం. సుపీరియర్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి 141 to 150గా ఉంటుందో వీరిని అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటాం. అత్యున్నత ప్రజ్ఞావంతులు. సో ఇది ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంలో వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా లూయిస్ టర్మన్ వ్యక్తులను ఈ విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా చేసినటువంటి వర్గీకరణ. వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా ఆధునికంగా రూపొందించినటువంటి వర్గీకరణను మనం పరిశీలించినట్లయితే ఆధునిక ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. దీనిలో వ్యక్తుల యొక్క ఐక్యూ
140 మరియు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 140 మరియు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వీరిని ప్రతిభావంతులుగా పేర్కొంటాం. ప్రతిభావంతులు, గిఫ్టెడ్ చిల్డ్రన్గా పేర్కొంటాం. గిఫ్టెడ్ చిల్డ్రన్, ప్రతిభావంతులుగా పేర్కొంటాం. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 121 నుండి 139గా ఉంటుందో, ఐక్యూ వీటి మధ్య ఉన్నటువంటి వ్యక్తులను అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా అత్యధిక ప్రజ్ఞావంతులుగా పేర్కొంటాం. అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా అత్యధిక ప్రజ్ఞావంతులుగా పేర్కొనడం జరుగుతుంది. సో వీరిని వెరీ సుపీరియర్స్గా పేర్కొంటాం. వెరీ సుపీరియర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 111 to 120గా ఉంటుందో వీరిని ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులుగా పేర్కొంటాం. ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులు, సుపీరియర్స్గా వీరిని పరిగణిస్తాం. సుపీరియర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 90 to 110గా ఉంటుందో వీరిని సగటు ప్రజ్ఞావంతులుగా పేర్కొంటాం. సగటు ప్రజ్ఞావంతులు, యావరేజర్స్. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ అన్నది 70 to 89గా ఉంటుందో వీరిని నిదాన అభ్యాసకులుగా పేర్కొంటాం. నిదాన అభ్యాసకులు, స్లో లెర్నర్స్. ఏ వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 to 69గా ఉంటుందో వీరిని అల్పబుద్ధులుగా పేర్కొంటాం. అల్పబుద్ధులు. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ 30 to 49గా ఉంటుందో వీరిని బుద్ధిహీనులుగా పేర్కొంటాం. వీరు బుద్ధిహీనులు. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ అన్నది 29 మరియు అంతకంటే తక్కువగా ఉంటుందో వీరిని మూడులుగా పేర్కొంటాం. మూడు. ఇది ఆధునిక ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. ఈ ఆధునిక ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 29 మరియు అంతకంటే తక్కువగా ఉంటుందో ఈ వర్గీకరణను సురక్షా స్థాయి బుద్ధిమాంద్యతగా పేర్కొంటాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదకోశము సురక్షా స్థాయి బుద్ధిమాంద్యత. దీన్నే కస్టోడియల్ అని అంటాం. కస్టోడియల్ లేదా వీరిని ఈడియట్స్ అని అంటాం. సో ఈడియట్ అంటే వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి లేదా ఐక్యూ అన్నది 29 మరియు అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే వారిని ఈడియట్స్ లేదా మూడులు లేదా కస్టోడియల్ లేదా దానిని సురక్షా స్థాయి బుద్ధిమాంద్యతగా పేర్కొంటాం. ఏ వ్యక్తుల యొక్క ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి అన్నది 30 నుండి 49గా ఉంటుందో వారిని బుద్ధిహీనులతో పాటుగా ఈ రకమైనటువంటి వర్గీకరణను శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యతగా పేర్కొంటాం. శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత. ఈ పదకోశం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిని టిఎంఆర్ అంట, ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. ఎవరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుండి 69గా ఉంటుందో ఈ రకమైనటువంటి వర్గీకరణను ప్రాథమిక విద్యాస్థాయి మానసిక బుద్ధిమాంద్యతగా పేర్కొంటాం. విద్యాస్థాయి బుద్ధిమాంద్యత. సో ఈ విధంగా పేర్కొంటాము. దీన్ని ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్గా పేర్కొంటాం.
సో ఈ పదకోశం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సురక్షా స్థాయి బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి ఈ విధముగా ఉంటుంది అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. శిక్షణ పొందగల మానసిక బుద్ధిమాంద్యతను కలిగి ఉన్న వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఈ క్రింది విధముగా ఉంటుంది. ప్రాథమిక విద్యాస్థాయి మానసిక బుద్ధిమాంద్యతను కలిగి ఉన్న వ్యక్తుల ప్రజ్ఞాలబ్ధి ఈ క్రింది విధంగా ఉంటుంది అని మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ టీఎంఆర్, ఈఎంఆర్ అనేటువంటి పదాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఐక్యూ 30 నుండి 49గా ఉంటుంది. ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ వారి యొక్క ఐక్యూ 50 నుండి 69గా ఉంటుంది. ఇది ఆధునిక ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణకు సంబంధించినటువంటి సమాచారం. సో దీని నుంచి మనకు ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్లో అడిగాడు ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 45 అయినా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతని స్థాయి ఈ క్రింది వానిలో అని అడిగాడు. వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 45, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతని స్థాయి ఈ క్రింది వానిలో అని అడిగాడు. సో వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 45 అంటే 39 నుంచి 30 to 49 అంటే 45 అనేది దీని మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఏ స్థాయికి చెందుతాడు అంటే బుద్ధిహీనుడు అనే స్థాయికి చెందడం జరుగుతుంది. సో వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 45 అయిన ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఏ స్థాయికి చెందుతాడు అంటే బుద్ధిహీనుడు అను స్థాయికి చెందుతాడు. ఇదే 2017లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలు అడిగాడు బిట్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి అని అడిగాడు. అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి వరుసగా ఆప్షన్స్ ఇచ్చాడు. విద్యాస్థాయి మానసిక బుద్ధిమాంద్యత, శిక్షణా స్థాయి మానసిక బుద్ధిమాంద్యత, సురక్షా స్థాయి మానసిక బుద్ధిమాంద్యత, నిదాన అభ్యాసకులు అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి, సురక్షా స్థాయి మానసిక బుద్ధిమాంద్యత. సో దీంతో పాటుగా ఈ ఏరియా నుంచి ప్రజ్ఞాలబ్ధి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే 5వ తరగతి చదువుతున్న కార్తిక్ మానసిక వయస్సు 12 సంవత్సరాలు. సో దీనికంటే ముందుగా మనము ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇంటెలిజెంట్ కోషాంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు మెంటల్ ఏజ్ బై శారీరక వయస్సు క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో దీని ఆధారంగా మనము వ్యక్తుల యొక్క ఐక్యూను ప్రజ్ఞాలబ్ధిని మాపనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తగా పరిశీలించండి. 5వ తరగతి చదువుతున్న కార్తిక్ మానసిక వయస్సు 12 సంవత్సరాలు. 5వ తరగతి చదువుతున్న కార్తిక్ మానసిక వయస్సు 12 సంవత్సరాలు. అయినా కార్తిక్ యొక్క ప్రజ్ఞాలబ్ధి క్వశ్చన్ మార్క్, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో కార్తిక్ స్థాయి క్వశ్చన్ మార్క్. 5వ తరగతి చదువుతున్న కార్తిక్ మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతని స్థాయి క్వశ్చన్ మార్క్, అతని యొక్క ఐక్యూ క్వశ్చన్ మార్క్ అనేది ప్రశ్న. సో మనం ఐక్యూని క్యాలిక్యులేట్ చేసినట్లయితే, ఐక్యూని తెలుసుకున్నట్లయితే అతడు ఏ స్థాయికి చెందుతాడో మనము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఐక్యూను మనం తెలుసుకోవాలి అంటే ఏం కావాలి? ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సు, శారీరక వయస్సు ఏంటో మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇతడి యొక్క ఐక్యూను మనం కనుగొనాలి. మొట్టమొదటిగా ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో మనకు ప్రశ్నలో మానసిక వయస్సు ఎంత ఉంది అనేది వాడు మనకి ఇవ్వడం జరిగింది. సో మానసిక వయస్సు ఎంతగా ఉంది కార్తీక్ది అంటే 12 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు మనకు ఏం కావాలి అంటే కార్తీక్ యొక్క శారీరక వయస్సు కావాలి. సో వాడు ఇక్కడ శారీరక వయస్సుని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కానీ మనకు ఒక క్లూ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు అంటే కార్తీక్ అనేవాడు 5వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. అంటే మన రాష్ట్రంలో పాఠశాల విద్యను అభ్యసించడానికి అర్హత వయస్సు 5 సంవత్సరాలు. వాడు 6 సంవత్సరాల వయసులో 1వ తరగతిలో ప్రవేశం పొందుతాడు. 7 సంవత్సరాల వయసులో 2వ తరగతిలో ప్రవేశం పొందుతాడు.
8 సంవత్సరాల వయసులో 3వ తరగతి, 9 సంవత్సరాల వయసులో 4వ తరగతి, 10 సంవత్సరాల వయసులో 5వ తరగతిలో ప్రవేశం పొందుతాడు. అంటే వీడు 5వ తరగతి చదువుతున్నాడు అంటే కార్తీక్ శారీరక వయస్సు ఎంత అండి? 10 సంవత్సరాల శారీరక వయస్సును కలిగి ఉన్నాడు ఇంటూ 100. సో దీన్ని బట్టి కార్తీక్ యొక్క ఐక్యూను మనం పరిశీలించినట్లయితే కార్తీక్ యొక్క ఐక్యూ వచ్చేసి 120గా ఉంది. సో ఇక్కడ ఐక్యూ ఎంత ఉంది కార్తీక్ది అంటే 120గా ఉంది. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో కార్తీక్ స్థాయి ఏంటి అని వాడు మనల్ని ప్రశ్నించాడు. సో కార్తీక్ ఐక్యూ 120, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో కార్తీక్ ఉన్నత ప్రజ్ఞావంతుడు లేదా అధిక ప్రజ్ఞావంతుడు లేదా సుపీరియర్ అనేటువంటి స్థాయికి చెందడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మరో ప్రశ్నను పరిశీలించినట్లయితే ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుండి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే కార్తీక్ యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాల 4 నెలలు, మానసిక వయస్సు 7 సంవత్సరాల 6 నెలలు. శారీరక వయస్సు 8 సంవత్సరాల 4 నెలలు, మానసిక వయస్సు 7 సంవత్సరాల 6 నెలలు అయినా కార్తీక్ ఐక్యూ క్వశ్చన్ మార్క్, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో కార్తీక్ స్థాయి క్వశ్చన్ మార్క్. సో మనకు ఐక్యూను ఏ విధంగా కనుగొనాలో తెలుసు. ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో మానసిక వయస్సు 7 సంవత్సరాల 6 నెలలు, శారీరక వయస్సు 8 సంవత్సరాల 4 నెలలు. ఇలాంటి సందర్భాల్లో మొత్తం వయస్సును నెలలలోనికి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మానసిక వయస్సు పరిశీలించినట్లయితే 7 సంవత్సరాలు అంటే 7 ఇంటూ 12 నెలలు దట్ ఈజ్ ఈక్వల్ టు 84 నెలలు. 7 సంవత్సరాలకి 84 నెలలు మరియు 6 నెలలు అంటున్నారు. సో 6 నెలలు. సో మొత్తము కార్తీక్ యొక్క మానసిక వయస్సు 90 నెలలు. శారీరక వయస్సును పరిశీలించినట్లయితే 8 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నాడు. 8 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 96 నెలలు. 4 నెలల శారీరక వయస్సు, మొత్తం 100 నెలల శారీరక వయస్సును కలిగి ఉన్నారు. సో ఇప్పుడు కార్తీక్ ఐక్యూను మనం పరిశీలించినట్లయితే ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు 90 నెలలు బై శారీరక వయస్సు 100 నెలలు ఇంటూ 100 ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు. సో కార్తీక్ యొక్క ఐక్యూ వచ్చేసి ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 90గా ఉంది. ఐక్యూ 90. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతడి స్థాయి 90ని కలిగి ఉన్నాడు. ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతడు ఏ స్థాయిని కలిగి ఉన్నాడు అంటే సగటు ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మరియు ఈ టాపిక్ నుండి ఇంకా మనం పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే కార్తీక్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 150. కార్తీక్ ఐక్యూ 150. కార్తీక్ 10 సంవత్సరాల శారీరక వయస్సును కలిగి ఉన్న కార్తీక్ యొక్క మానసిక వయస్సు ఎంత? ఐక్యూ 150, శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు ఎంత అని ప్రశ్నిస్తున్నారు. సో మనకు తెలుసు ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఐక్యూ ఎంతో వాడే ఇచ్చాడు మనకు. ఐక్యూ 150గా ఉంది. మానసిక వయస్సు ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మెంటల్ ఏజ్, క్రోనాలజికల్ ఏజ్ 10 ఇయర్స్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే 0 గెట్స్ క్యాన్సిల్. సో 150 దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ ఇంటూ 10. 0 గెట్స్ క్యాన్సిల్. కార్తీక్ యొక్క మానసిక వయస్సు వచ్చేసి 15 సంవత్సరాలు. ఐక్యూ 150,
శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయినా మానసిక వయస్సు ఎంత అంటే మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా ఉంది. ఇది మరో రకమైనటువంటి ప్రశ్న విధం. ఈ టాపిక్ నుండి ఇంకా ఎలా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే, కార్తీక్ యొక్క శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే కార్తీక్ శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే 3 సంవత్సరాలు అధికం. శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే 3 సంవత్సరాలు అధికము. శారీరక వయస్సు 12 సంవత్సరాలైనా శారీరక వయస్సు 12 సంవత్సరాలైనా కార్తీక్ ఐక్యూ క్వశ్చన్ మార్క్. శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే 3 సంవత్సరాలు అధికం. శారీరక వయస్సు 12 సంవత్సరాలు అయినా ఐక్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే 3 సంవత్సరాలు అధికమంట. శారీరక వయస్సు 12 సంవత్సరాలు శారీరక వయస్సు 12 సంవత్సరాలు, మానసిక వయస్సు కంటే 3 సంవత్సరాలు అధికం. అంటే మానసిక వయస్సు ఎంత ఉంటుంది కార్తీక్? 9 సంవత్సరాలు. శారీరక వయస్సు 12 సంవత్సరాలు ఇంటూ 100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 300/4. సో దీన్ని కార్తీక్ యొక్క ఐక్యూ వచ్చేసి 75గా ఉంది. 75గా ఉన్నట్లయితే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఏ స్థాయికి చెందుతాడు అంటే నిదాన అభ్యాసకుడు అనేటువంటి స్థాయికి చెందడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. మరియు కార్తీక్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 100 అయినా అతని మానసిక వయస్సు అంటాడు. కార్తీక్ ప్రజ్ఞాలబ్ధి 100 అయినా అతని మానసిక వయస్సు నెంబర్ 1 ఆప్షన్. శారీరక వయస్సు కంటే అధికంగా ఉంటుంది. నెంబర్ 2 శారీరక వయస్సుతో సమానంగా ఉంటుంది. నెంబర్ 3 శారీరక వయస్సు కంటే తక్కువగా ఉంటుంది. నెంబర్ 4 శారీరక వయస్సులో సగం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి. సో ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ నుండి ఈ ప్రశ్నను పరిశీలించినట్లయితే, ఈ క్రింది వానిలో సరి అయిన వరుస క్రమమును గుర్తించుము అనేది ప్రశ్న. ఈ క్రింది వానిలో సరి అయిన వరుస క్రమమును గుర్తించుము. నెంబర్ 1 ఆప్షన్ మూడులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు, బుద్ధిహీనులు. నెంబర్ 2 ఆప్షన్ మూడులు, బుద్ధిహీనులు, మందబుద్ధులు, అల్పబుద్ధులు. నెంబర్ 3 ఆప్షన్ మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. నెంబర్ 4 ఆప్షన్ మూడులు, మందబుద్ధులు, బుద్ధిహీనులు,
అల్పబుద్ధులు. సో ఇవి మనకిచ్చినటువంటి ఆప్షన్స్. క్రింది వానిలో సరి అయిన వరుస క్రమమును గుర్తించుము అనేది ప్రశ్న. మరి సరి అయిన వరుస క్రమాన్ని పరిశీలించినట్లయితే మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. సరి అయిన వరుస క్రమం మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో మనం పరిశీలించినట్లయితే మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. రైట్. ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతము. ఈ సిద్ధాంతంను అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతానికి సంబంధించి ఈ ఆధునిక వర్గీకరణ ప్రకారము జనాభాలో ఈ మూడులో అంటే 29 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది 0.01%గా ఉంటుంది. 29 మరియు అంతకంటే తక్కువ ఐక్యూను కలిగి ఉన్నటువంటి జనాభా ఎంతగా ఉంటుంది అంటే 0.01%గా ఉంటుంది. బుద్ధిహీనుల యొక్క నిష్పత్తి వచ్చేసి 0.23%గా ఉంటుంది. అల్పబుద్ధుల యొక్క అంశాన్ని పరిశీలించినట్లయితే వీరు జనాభాలో వీరి యొక్క శాతము 5%గా ఉంటుంది. నిదాన అభ్యాసకులను పరిశీలించినట్లయితే జనాభాలో వీరి యొక్క శాతము 16%గా ఉంటుంది. సగటు ప్రజ్ఞావంతులను పరిశీలించినట్లయితే జనాభాలో వీరి యొక్క శాతము 48%గా ఉంటుంది. ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులను పరిశీలించినట్లయితే జనాభాలో వీరి యొక్క శాతము అనేది 11.5%గా ఉంటుంది. ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులను పరిశీలించినట్లయితే జనాభాలో వీరి యొక్క శాతము అనేది 18%గా ఉంటుంది. అత్యున్నత ప్రజ్ఞావంతులు, అత్యధిక ప్రజ్ఞావంతులు వీరి యొక్క శాతాన్ని పరిశీలించినట్లయితే 11.5%గా ఉంటుంది. ప్రతిభావంతులు అంటే 140 మరియు అంతకంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు జనాభాలో 1%గా ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరి యొక్క ఐక్యూ అన్నది 140 మరియు అంతకంటే ఎక్కువగా ఉంటుందో వారిని ప్రతిభావంతులు లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ గిఫ్టెడ్ అనేటువంటి పదాన్ని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైకాలజిస్ట్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. పదాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రతిపాదించారు. సో ఇది వీరికి సంబంధించినటువంటి రేషియో. సో దీనిని ఆధారంగా లూయిస్ టర్మన్ ఒక గ్రాఫ్ను గీయడం జరిగింది. ఈ గ్రాఫ్నే, ఈ రేఖాచిత్రాన్ని సామాన్య సంభావ్యత వక్రరేఖగా పేర్కొంటాం. నార్మల్ ప్రాపబుల్ కర్వ్ అని అంటాం. సామాన్య సంభావ్యత వక్రరేఖ. నార్మల్ ప్రాపబుల్ కర్వ్. సో దీని ఆధారంగా రేఖాచిత్రాన్ని గీచినప్పుడు ఈ రేఖాచిత్రం యొక్క ఆకారము అనేది ఏ విధంగా ఉంది, గంట ఆకారాన్ని పోలి ఉండడం జరిగింది. సో ఇది ఏమని తెలియజేస్తుంది అని అంటే జనాభాలో ప్రజ్ఞాలబ్ధిలో సగటు ప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది అత్యధికంగా ఉంటుంది. సగటు ప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. సగటు ప్రజ్ఞాలబ్ధికి పైభాగాన, సగటు ప్రజ్ఞాలబ్ధికి దిగువ భాగాన ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య అధికంగా ఉండి, అంటే దీంతో పోల్చుకున్నప్పుడు ఇంకా మిగతా వాటన్నిటితో పోల్చుకున్నప్పుడు వీటి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉండి, సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నటువంటి ఈ ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులు, సగటు కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్న నిదాన అభ్యాసకులు ఎక్కువ సంఖ్యలో ఉండి ఈ సగటుకు ఇరువైపులా గుమిగూడి ఉంటారు అని లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్ మనకు తెలియజేయడం జరిగింది.
సో వీరంతా కూడా ఎక్కువగా ఉండి సగటుకు అటు ఇటుగా గుమికూడి ఉంటారు. ఈ భాగంలో, ఈ మధ్య భాగంలో అంకమధ్యమము, మధ్యగతము, బాహులకములు సమానంగా ఉంటాయి. సో వీటి మధ్య దూరము అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సామాన్య సంభావ్యత వక్రరేఖ గంట ఆకారాన్ని పోలి ఉంటుంది. సగటు ప్రజ్ఞావంతులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. దానికి పైన ఉన్నటువంటి వర్గీకరణ, కింద ఉన్నటువంటి వర్గీకరణ ఎక్కువ జనాభాను కలిగి ఉండి ఈ భాగంలో గుమిగూడి ఉంటారు. ఇది సామాన్య సంభావ్యత వక్రరేఖ. ఇది ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం.